గ్రామాలు శిథిలమైపోయి పల్లెలు భ్రష్టు పట్టిపోతున్నాయి. పల్లెల నుంచి గ్రామాలకి, గ్రామాల నుంచి పట్టణాలకి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రజలు వలసలు పోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన కనీస మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇటువంటి కల్పించలేకపోవటం వల్ల దీనికి సర్పంచులకి నిందలు వేస్తున్నారు, వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ తప్పు మా సర్పంచులది కాదు, తప్పు మాది కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మాకు న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి ఆ నిధుల్ని దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవటం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆర్థిక సంఘం నిధులు ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు పంపిన 8,629 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరిగింది. అలాగే ఉపాధి హామీ నిధులు నరేగా పథకం కింద 36,000 కోట్ల రూపాయలు దొంగిలించి వేయటం జరిగింది. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇస్తున్న నవరత్నాల్లో 3 రత్నాలు మావే, మా పంచాయతీల యొక్క నిధుల నుంచే ఇవ్వటం జరుగుతుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సొమ్మొకటిది సోకొకటిది లాగా మా సర్పంచుల డబ్బులు మా పంచాయతీల అకౌంటుల్లోంచి మా గ్రామీణ ప్రజలకి ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని ఆయన రాత్రికి రాత్రి చెప్పకుండా దొంగిలించి వేయటం జరిగింది. అంతేకాకుండా మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలు, విధులు, హక్కులు, అధికారాలను కూడా గ్రామ సచివాలయాలు వాలంటీర్లు పెట్టి వాళ్ళకి వాటిని బదిలీ చేయటం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం. భారతదేశ రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఆర్టికల్ 243 11వ షెడ్యూల్లో 29 శాఖలు పేర్కొనడం జరిగింది. ఆ 29 శాఖలకు సంబంధించినటువంటి నిధులు, అధికారులు, వాటి యొక్క కార్యక్రమాలు అంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల ఆధీనంలో నిర్వహించాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ రోజున రాజ్యాంగ ప్రతిపత్తి లేనటువంటి, చట్టంలో ఎక్కడా కూడా వాలంటీర్ అనే పేరు లేనటువంటి గ్రామ సచివాలయాలకి, వాలంటీర్లకి ఈ కార్యక్రమాలు అప్పచెప్పడం జరిగింది. ఈ రకంగా సర్పంచుల్ని డమ్మీల్ని చేసి, సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలు చేసి, పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఒక రకంగా పంచాయతీరాజ్ వ్యవస్థని భ్రష్టు పట్టించి వేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అందుకని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారి ముందు 16 డిమాండ్లు పెట్టి 3 సంవత్సరాల నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఉద్యమాల, ఆందోళన, పోరాటాలు చేశాం. ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే. అందుకని చెప్పే మేము ఇక విసిగిపోయాం, విరక్తి చెంది ఉన్నాం. అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే మన సర్పంచులకు మనుగడ, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించితేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించితేనే
మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి నినాదంతో ఈ రాష్ట్రం మొత్తం తిరగటం జరుగుతోంది.